ఇక కీర్తమ్మ నలుగురు నుండి వచ్చారు. ఇక తెలంగాణ శైలిలో పాట పాడుకుంటూ ఆమె వచ్చారు. కీర్తమ్మ చాలా ఎంటర్టైన్ చేశారు. ఆమె చూడటానికి పక్క మాసు పల్లెటూరు రామలాగా పెద్ద ఆమె ఉన్నప్పటికీ ఆమె మాట్లాడే విధానం, కళ్ళలోని ఒక కాన్ఫిడెన్స్, గొంతులో ఉండే ఒక గలంలో ఉండే బలం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏంటంటే ఆమె నిజంగా స్పోర్టివ్ పర్సన్. ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు చూసి, కష్ట నష్టాలు చూసి వచ్చిన ఆమె కూడా బిగ్ బాస్ వస్తామనే సకల ప్రయత్నాలు చేసిన ఆమె జీవితంలోనే ఫైట్ చేసి వచ్చిన ఆమె. బిగ్ బాస్లోని ఫైట్ చేయడం అనేది పెద్ద ఎక్కువేం కాదు ఆమెకి. అయితే ఏంటంటే గంగా ఇంత ముందు వచ్చారు సీజన్లో. వచ్చి ఆమె చలికి భరించలేక అక్కడ ఉండలేక వెళ్ళిపోతాను బిడ్డ, నేను వెళ్ళిపోతాను, నా తలుపులు తీసేనని అనే సందర్భంలోనే అవి చూసి ఈ పెద్ద ఆమె తట్టుకోలేదు, ఆట లేదు, సగలు వెళ్ళిపోతుంది, ఈమెను కష్టపెట్టడం ఇష్టం లేదని చెప్పేసి బిందు మాధవ్ గారు ఇచ్చారు. అదేవిధంగా నవదీప్ గారు కూడా దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చేసి, అవ్వా నీకెందుకు, నువ్వు అక్కడ కష్టపడడం నేను చూడలేను, అరే అదంతా చాలా గద్దరగోరంగా గజిబిజిగా ఉంటుంది, నువ్వు ఎంతవరకు జీవితంలో కష్టపడించాలి, ఇక్కడ నీకు ఎందుకు కష్టం అని చెప్తూ నేను రిజెక్ట్ చేస్తానట్టు ఒక సావధానంగా సమాధానం చెప్పారు. అయినప్పటికీ ఏంటంటే ఒక అవకాశం అనేది ఇస్తాను, ఎందుకంటే నీ పాట చూసిన ఆట చూశాను, బట్ చూద్దాం ఒకసారి హోల్డ్లో పెడదాం ఉద్దేశంతో అభిజిత్ ఆమె గ్రీన్తోనే ఆమెకు ఒక హోల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆమె ఇంటికి వస్తుందా రాదా అనేది చూద్దాం. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా, సైకలాజికల్గా, సోషలాజికల్గా ఆమె నువ్వు గొడవ ఆడుతా కొట్టిన మరుసటి రోజే కలిసిపోయి ఉన్నారు. అంటే ముందు రోజు గొడవలైనా మరుసటి రోజు మేము కలిసిపోతాం అంటే చూసారా, ఊర్లలో ఉన్న ఎవరు ఏంటంటే కొట్టుకుంటారు వాళ్ళే, కానీ కొట్టుకుంటామంటే పగలు ప్రతి గల్లి కడలు ఉండిపోతాయా, ఉండక్కర్లే, మరుసటి రోజు లేవాలి, చెయ్యాలి, కలుసుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి అనేది ఒక మెసేజ్ అందించారు. అంటే ఆ మెసేజ్ అనేది వెరీ గుడ్ మెసేజ్. సో ఏంటంటే ఆమె వయసు రీత్యా ఇక్కడ ఉండలేదేమో అనే అనుమానించారు తప్పితేను ముగ్గురికి ఆమె ఇష్టపడింది. మరి శ్రీముఖి గారికి ఇష్టపడింది, చూసే ఆడియన్స్ అందరికీ ఆమె ఇష్టపడింది. మరి ఆమె బిగ్ బాస్లోకి వస్తుందా రాదా అనేది ఆమె వ్యక్తిత్వం మీద బాగుంది కానీ బట్ ఆమె వయసు రీత్యా ఆలోచించవలసిన పరిస్థితి ఇంకేం లేదు.